4 జూన్ నాడే బ్యాంకర్స్తో సంబంధిత మంత్రులతో అధికారులతో ముఖ్యమంత్రి గారి సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఏ బ్యాంకులలో ఎంతెంత రుణం తీసుకున్నారో సమాచారాన్ని సేకరించి అట్టి సమాచారం మేరకు సుమారుగా 17,000 కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేయడానికి 36-37 లక్షల మంది రైతులు ఇందులో ఉన్నారని మాకు ప్రాథమిక సమాచారం వచ్చింది. దాని మేరకు వెంటనే ఆలస్యం చేయకుండా జూలై 16 తారీఖు నాడు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ₹1,00,000 వరకు పంట రుణాలు తీసుకున్నటువంటి రైతాంగం అందరికీ మాఫీ చేసే విధంగా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. తదనంతరం జీవో నంబర్ 69 ప్రకారంగా ఈ యొక్క రుణాలను మాఫీ చేసే విధంగా మాఫీ చేయడానికి గైడ్లైన్స్ ను తయారు చేసి జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి మేము 13 ఆగస్టు నాడే పంపడం జరిగింది. దీని ప్రకారంగా సుమారుగా 36 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నాం. దీనికి రుణమాఫీని సత్వరంగా అమలు చేయడానికి మొన్న 17వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో నేను, ఫైనాన్స్ మినిస్టర్ గారు రాజేందర్ గారు, హరీష్ రావు గారు, మహేందర్ రెడ్డి గారు, కె తారక రామారావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, జోగురామన్న గారితో కలుపుకొని మా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ నాగిరెడ్డి గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ పూర్ణ మాల్కొండయ్య గారు, మా కమిషనర్ గారితో కలుపుకొని మొదటి సమావేశం ఏ రోజైతే కేబినెట్ సబ్ కమిటీ వేశారో అదే రోజు 17వ తారీఖు నాడు ఒక సమావేశం ఆలస్యం లేకుండా, 18 నాడు రెండవ సమావేశం, 20 నాడు మూడో సమావేశం, 3 సమావేశాలు జరుపుకుని ఆ సమావేశంలో బ్యాంకర్స్ ను పిలిపించి మాట్లాడాం. వారు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. దానికి ప్రకారంగా ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు అందజేశాం. వారి ఆదేశం ప్రకారంగా వెంటనే ఈరోజు ఏదైతే 17,000 కోట్ల రూపాయలు ఉన్నాయో ఆ 17,000 కోట్ల రూపాయల్లో సుమారుగా 25% డబ్బు 4,250 కోట్ల రూపాయలు మొదటి విడతగా బ్యాంకర్స్ కి చెల్లించడం జరుగుతుంది వెంటనే చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నాం. బ్యాంకర్స్ కు చెల్లించిన తర్వాత ఈ నెలాఖరు వరకు ఖరీఫ్ రుణాలు రైతులకు ఇప్పించాలి, ఇన్సూరెన్స్ అవకాశం పోకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ సత్వర నిర్ణయం తీసుకొని ఖరీఫ్ రుణాలు ఇప్పించడానికి బ్యాంకర్స్ కూడా మాకు కేబినెట్ సబ్ కమిటీకి హామీ ఇచ్చారు. మీరు ఎంతైతే డబ్బు మీరు ఇస్తున్నారో అంత సమానంగా మేము కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి రైతులకు రుణం ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా మేము తిరిగి కట్టేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది కాబట్టి మేము రైతుల జోలికి వెళ్ళము. ప్రభుత్వం తర్వాత కిస్తుల మొదటి విడత కింద ఏదైతే 4,250 కోట్లు కడుతున్నామో అదేవిధంగా మళ్ళా విడతల కింద గవర్నమెంటే బ్యాంకులు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నాం. కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈనాడు 4,250 కోట్ల రూపాయలు చొప్పునంటే 25% సుమారుగా రైతుల ఖాతాలో బ్యాంకర్స్ జమ చేస్తారు. దాని సరి సమానంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి బ్యాంకర్స్ రైతుల రుణాలు ఇప్పిస్తారు. ఎందుకంటే సెప్టెంబర్ దాటిందంటే ఖరీఫ్ రుణాలు ఇచ్చే సమయం అయిపోతుంది, గడువు ముగుస్తుంది. దాని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వారు కూడా ఇన్సూరెన్స్ చేయరు. కాబట్టి రైతు ఖరీఫ్ పంట నష్టపోకుండా, ఖరీఫ్ రుణాలు నష్టపోకుండా ఈరోజు ఈ చర్య చేపట్టడం జరిగింది. ఈ చర్యలో మాకు ఈరోజు ఈ పంట రుణాలను ఏ విధంగా అమలు చేస్తున్నామో ఇవ్వబోతున్నామో దాన్ని పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ కూడా మేము దాన్ని పర్యవేక్షణ చేయడానికి అధికారులు ఇస్తున్నాం. ఎందుకంటే బ్యాంకుల వారిగా వారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఏ రైతుకు ఏ విధంగా అప్పులు అందుతున్నాయో దాన్ని పర్యవేక్షించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారికి కూడా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాం. అంతేకాకుండా నేను మా సహచర మంత్రివర్గ సభ్యులు కూడా జిల్లాల వారీగా రైతాంగానికి గాలి వదిలిపెట్టకుండా మేము కూడా ఈ నెలాఖరు వరకు ఖరీఫ్ రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా మేము కూడా పర్యవేక్షిస్తాం.
మా సహచర మంత్రుల సభ్యులందరూ కూడా జిల్లాల వారిగా ఎవరి జిల్లాలో వాళ్ళు పర్యటించి ఈ ఖరీఫ్ రుణాలు రైతులకు అందే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇంత మహత్తర కార్యక్రమం బహుశా ఇదివరకు జరగలేదు. 17,000 కోట్లలో 4,250 కోట్ల రూపాయలు మొదటి విడత కింద బ్యాంకులు చెల్లించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా కేబినెట్ సబ్ కమిటీ యొక్క నివేదికను ఆమోదించినందులకు రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా మా అధికారులు కేబినెట్ కొలీగ్స్ కూడా ఎవరైతే కేబినెట్ సబ్ కమిటీలు ఉన్నారో వారు కూడా గత 4 రోజులుగా కేబినెట్ సమావేశాల్లో పాల్గొని వారి వారి అమూల్యమైనటువంటి సూచనలు సలహా ఇచ్చినటువంటి మా కొలీగ్స్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీలో భాగంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ నాగిరెడ్డి గారు ఫైనాన్స్, మా ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాల్కొండయ్య గారు, మా కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు వారు కూడా వారి సూచనలు సలహాలు ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఇంకా ఇంతే కాకుండా రేపు కూడా మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడే సెక్రటరియట్ లో ఒక చోట మరొకసారి తిరిగి కేబినెట్ సబ్ కమిటీ కలిసి బ్యాంకర్స్ తో పిలిపించుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముమ్మరం చేయడానికి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఈ చర్యలు చేపట్టడానికి రైతులకు ఖరీఫ్ రుణాలు వెంటనే ఇచ్చే విధంగా తగు చర్యలు స్పీడప్ చేయడానికి రేపు మధ్యాహ్నం 2 గంటలకు కూడా మళ్ళీ తిరిగి కేబినెట్ సబ్ కమిటీ కలుస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రైతాంగం యొక్క సంక్షేమం కాపాడడం మా ప్రభుత్వం బాధ్యత. ఏదైనా సరే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాకుండా రైతాంగం అండగా ఉంటాం. రేపు కూడా ఇంకా బ్యాంకర్స్ తో మాట్లాడి ఇంకేమైనా చేయాల్సినట్టు కూడా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ వర్తించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ తర్వాత విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్చించాం. అవన్నీ కూడా ఉత్తర రూపాయల కలెక్టర్లకు అధికారులకు పంపడం జరుగుతుంది. జై తెలంగాణ. అయ్యా 50%, 60% తీసుకున్నటువంటి రుణాల్లో బ్యాంకర్స్ మీరు ఇచ్చే 25%కు తోడుగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి బ్యాంకర్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మిగతా డబ్బు ఏదైతే ఉందో, ఎందుకంటే ఒకసారి రిన్యూవల్ అయిపోతే బ్యాంకర్స్ కు వడ్డీ రాయితీ ఏదైతే ఉందో 7% పంట రుణాలపైన ఇచ్చేటువంటి వడ్డీ రాయితీలో 4% కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది, 3% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 0 వడ్డీ కింద వారికి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రిన్యూవల్ ఎప్పుడైతే జరుగుతాయో ఈ ఫెసిలిటీ ఈ యొక్క రాయితీ రైతు కలుగుతుంది. ఒకవేళ రిన్యూవల్ కాకపోతే సెప్టెంబర్ తర్వాత అపరాధ వడ్డీ పడి 12% వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క రైతాంగానికి దృష్టిలో పెట్టుకొని ఏదో 0 వడ్డీ కింద రైతుకు అవకాశం కలిగించాలనో ఆ చర్యను సులభం చేయడానికే ఈ చర్య తీసుకోవడం జరిగింది. అయ్యా ఒక్క నిమిషం ఒకరు అడిగాను. నకిలీ రైతుల విషయంలో ఇంకా పూర్తి అంచనా రాలేదు. అర్హులైనటువంటి రైతాంగం అందరికి ఇస్తాం. నకిలీ రైతుల విషయంలో ఇదివరకు చాలాసార్లు చెప్పాం. ఎవరైతే పాస్బుక్, దొంగ పాస్బుక్, ఫేక్ పాస్బుక్, బోగస్ పాస్బుక్ తీసుకొని అసలు మేము ఇచ్చేది పంట రుణం, పంట పైన రుణం, పంటలు వేయకుండా భూమి లేకుండా రుణాలు తీసుకున్నటువంటి వ్యక్తులకు వడ్డీ మాఫీ రుణమాఫీ జరగదు. మిగతా వారికి అంతా జరుగుతుంది. బంగారు తాకట్టు పెట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో 7% కింద పంట రుణం అయితే 7% కింద ఆ పేపర్లను రాస్తారు అగ్రిమెంట్ అప్పుడు బ్యాంకర్స్. ఆ 7% పెట్టి 7% వడ్డీతో బంగారు తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్నటువంటి వారికి కూడా ఈ 1,00,000 రూపాయల రుణమాఫీ వారికి కూడా వర్తిస్తుంది.